ఏంట్రా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? చెప్పరా. ఎలక్షన్కి వెళ్తున్నావా లేదా? ఓటు అయిపోతే ఎలాగా వెళ్ళాలిగా, తప్పదుగా. ఇంతకీ నువ్వు వస్తున్నావా? ఈ ఎండలకి ఏం వెళ్తావురా బాబు, నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. ఫుల్ ఎండలు అమ్మో. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా ఏపీలో బీభత్సంగా ఉంటాయేమో ఎండలో. ఇక్కడంటే మనకి ఇంట్లో ఆఫీస్లో ఏసీలు ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు అమ్మ నాన్న? కొన్ని పవర్ ఉన్నా కానీ ఆ వేడికి ఆ చెమటకి నిద్ర కూడా పట్టదు. ఒకసారి వాళ్ళకి కాల్ చేయి. అవును నిజమే, అమ్మకు ఒకసారి కాల్ చేద్దాం, అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో ఏంటో. ఇంకా ఊర్లో ఉన్న అమ్మకైతే కాల్ చేసిన, అమ్మ ఎలా ఉన్నారు ఏంటి, అసలు ఎండలు ఎలా ఉన్నాయి, మరి నిద్ర పడుతుందా లేదా, ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది, ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ఉంది కదా ఎండలో, ఏంటి పరిస్థితి అంటే ఒకే మాట చెప్పింది. అది ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది, ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఆ వేడి చెమట జిడ్డు అసలు నిద్ర అయితే పట్టట్లేదు, మీ నాన్నకైతే మరీను అసలు నిద్ర పోవట్లేదు అని చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఏజ్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి అనిపించింది. నువ్వు చెప్పింది నిజమేరా, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, నిద్ర కూడా పట్టట్లేదు అంట నైట్. వాళ్ళకి ఈ వయసులో ఏం కావాలి? టైంకి ఒక ముద్ద, కట్టి నిండా ప్రశాంతమైన నిద్ర, అంతే కదా. ఒకసారి ఆలోచించు, ఏసీ బుక్ చేయి. ఏసీ బుక్ చేయాలని ఉంటుందిరా, కానీ ఎప్పుడు చూసి నాన్న వద్దు వద్దు అంటాడు. నాన్నలు అలాగే అంటారా? కొడుకులుగా మన బాధ్యత మనం చేయాలి. ఆయన అలాగే అంటాడు. నువ్వు ఒక ఏసీ అయితే బుక్ చేసి పంపించు. సరే, ముందు అర్జెంట్గా ఒకటి ఏసీ బుక్ చేయాలి. నానికి తెలిసిన షోరూమ్ ఒకటి ఉందంట, విజయ డిజిటల్స్ సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ తెలిసినోడు ఎవరో ఉన్నారంట, ఒకసారి మాట్లాడు. వెంటనే లేట్ చేయకుండా గుంటూరులో ఉన్న మా నాన్నకైతే కాల్ చేశాను. నాని, అమ్మ నాన్నకి ఒక మంచి ఏసీ తీసుకోవాలి, మనకి ఆన్లైన్లో బుక్ చేస్తే అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆర్డర్ చేస్తే కొంచెం డెలివరీ ప్లస్ ఇన్స్టాలేషన్ కూడా లేట్ అవుతుంది. అదే నీకు ఎటు తెలిసిన షోరూమ్ ఉంది కదా, అక్కడైతే ఒక మంచి ఏసీ అయితే బుక్ చేయమని చెప్పాను. కూలింగ్ ఎక్కువ రావాలి, కరెంట్ బిల్ తక్కువ రావాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఏసీ అయితే సెర్చ్ చేసాము. లాయిడ్ అయితే బెస్ట్ అనిపించి దాన్ని అయితే బుక్ చేసాం అనమాట. సెట్ రా, బుక్ చేయగానే సరిపోదురా, నువ్వు కూడా వెళ్ళి ఎటు హాలిడేస్ కదా, వెళ్ళి ఓటేసి డెలివరీ అలాగే ఇన్స్టాలేషన్ మొత్తం నువ్వే దగ్గర చూసుకోవాలి. ఎటు మదర్స్ డే కూడా ఉంది కదా, ఈ మదర్స్ డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అయితే ప్లాన్ చేయాలి. వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, నువ్వు దగ్గరుండి అని చేపించేసి సెట్ చేసి ఇచ్చేసి. ఓకేనా? సూపర్ చెప్పారా నువ్వు, వెంటనే నేను కూడా వెళ్ళిపోతాను. మేము తీసుకుంది లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ అయితే తీసుకున్నాము. ఇది 52 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా కూలింగ్ అయ్యే కెపాసిటీ అయితే ఉంది. అలాగే 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, అంటే మెంబర్స్ బట్టి ఆటోమేటిక్గా కూలింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే 4-way స్వింగ్ అయితే ఉంది, అంటే మనకి హారిజంటల్గా వర్టికల్గా రూమ్ 4 వైపులు అయితే కూలింగ్ అవుతుంది. 45 సెకండ్స్లో 80 డిగ్రీకి అయితే వస్తుందని చెప్పారు. ఇన్స్టాలేషన్ చెక్ అలాగే ఫిల్టర్ క్లీనింగ్ ఇండికేషన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు, మనకి అలర్ట్ మెసేజ్ లాగా. నెక్స్ట్ అలాగే హైడెన్ ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది, దాని డిస్ప్లేని హైడ్ చేసుకోవచ్చు. 100% కాపర్ కాయిల్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ కాపర్ కాయిల్లో సపరేట్గా ఒక డిజైన్ అయితే ఉంది, గ్రోడ్ డిజైన్. సో ఇదేంటంటే మనకి కూలింగ్ ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ప్రైస్ వచ్చేసి 36,000 పడింది, ఇంకా కార్డు డిస్కౌంట్స్ పోగా. కరెక్ట్గా మదర్స్ డే రోజు అయితే ఇన్స్టాలేషన్కి వచ్చారు. ఇంకా వాళ్ళు సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గా చేసుకుని డ్రిల్లింగ్ చేసుకున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మనకి క్లాంప్ వచ్చేసి స్ట్రైట్గా కాదు, కొంచెం అయితే బెండ్ చేస్తాము, ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్రైన్లో ఏదైనా వాటర్ స్టోరేజ్ అయితే అది ప్రాబ్లం కదా. సో అలా అవ్వకుండా బయటకు వచ్చేయడానికి కొంచెం అయితే పక్కకు బెండ్ చేసి ఇక్కడ ఏసీ అయితే సెట్ చేశారనమాట. ఇంకా డ్రిల్లింగ్ చేసినప్పుడు కొంచెం డస్ట్ పడింది కదా, సో దాని అయితే ఒక మంచి క్లాత్ తీసుకొని తనే మొత్తం క్లీన్ చేసి పెట్టాడు. ఇండోర్ నుంచి అవుట్డోర్కి కాపర్ కాయిల్స్ అయితే చాలా జాగ్రత్తగా బెండ్ చేసి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేశారనమాట. సో ఎందుకంటే చాలా జాగ్రత్త, లేదంటే ఏదైనా లీకేజ్ అయితే మాత్రం గ్యాస్ అయితే మనకి లీకేజ్ అవుతూ ఉండిద్ది. ఇంకా ఇన్స్టాలేషన్ చేసినా కానీ వేస్ట్ అనమాట. చాలా కొంచెం మనకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్తో అయితే ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ అనమాట. వాటర్ డ్రైన్ పైప్ అయితే ఒకటి పీవీసీ వాటర్ పైప్ అయితే సెట్ చేసాము. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం చెక్ చేయాల్సిన మెయిన్ పాయింట్ అనమాట ఇది. సో ఎక్కడైనా లీకేజ్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలా. సో వీళ్ళు సర్ఫ్ కానీ షాంపూ కానీ యూజ్ చేస్తారు. ఎయిర్ బబుల్స్ ఏదన్నా ఉంటే చెక్ చేయడానికి నొరగనైతే అప్లై చేస్తారనమాట. ఒకవేళ ఎయిర్ బబుల్స్ కనుక ఏమన్నా వస్తే అక్కడ గ్యాస్ లీకేజ్ అవుతున్నట్లు. సో వాళ్ళు చెక్ చేయడమే కాదు, మనం కూడా చెక్ చేసుకోవాలి దగ్గరుండి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి కాపర్ పైప్స్ కానీ వాటర్ డ్రైన్ పైప్ కానీ బయటికి రావడానికి మనకి ఒక డ్రిల్ చేస్తారు కదా, సో దాన్ని అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే బిర్లా వైట్ సిమెంట్ అయితే యూజ్ చేశాను. సో దీంతో కంప్లీట్గా అయితే క్లోజ్ చేసేద్దాము. సిమెంట్ అయితే యూజ్ చేయొద్దు, ఓన్లీ బిర్లా వైట్ మాత్రమే యూజ్ చేయాలా. మళ్ళీ ఒకవేళ ఏదైనా తీసేటప్పుడు మనం పగలగొట్టినప్పుడు డ్యామేజ్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఏసీకి పవర్ సప్లై వచ్చేసి మేము డైరెక్ట్గా మెయిన్ నుంచి అయితే తీసుకున్నాం, బోర్డు నుంచి తీసుకోలేదు. 1.5 టన్ కాబట్టి ఏసీ మనం 2.5 స్క్వేర్ వైర్ అయితే తీసుకోవడం బెటర్.
ఇంకా ప్లగ్ బాక్స్ వచ్చేసి యాంకర్ 20 amps విత్ ఎంసీబీ ప్లగ్ బాక్స్ అయితే తీసుకున్నాము. ప్లగ్ హోల్డర్ వచ్చేసి పింగాణితో వస్తుంది. మనకి షార్ట్ సర్క్యూట్స్ అవి కాకుండా, అంటే మనకి సెరామిక్ అంటారు కదా, సో సెరామిక్ సాకెట్ అన్నమాట ఇది. ఎలక్ట్రికల్ వర్క్ అంతా నేను మా నాన్న దగ్గరుండి అయితే చేసాము. మా బెడ్రూమ్ మీడియం సైజు 8x8 అలా ఉంటుంది. 1 టోన్ అయితే సరిపోయింది. కాకపోతే ఏంటంటే ఒకవేళ హాల్లో కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి 1.5 అయితే తీసుకున్నాము. కంప్రెసర్ మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే, కరెంట్ బిల్ తక్కువ రావాలి అంటే, మన ఎకానమీ మెయింటైన్ చేయాలంటే మన 24 to 26లో అయితే ఇలా పెట్టుకుంటే బెటర్ అనమాట. అలాగే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు అయితే తీసుకోండి. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ కొంచెం తక్కువ తీసుకుంటుంది 3-4 కంటే. ఇంకా కూలింగ్ అంటారా, నెక్స్ట్ లెవెల్ అనమాట. కూలింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. 30లో పెట్టినా సరే ఫుల్ కూలింగ్ అవుతుంది రూమ్ మొత్తం. ఇంకా రిమోట్తో ఏసీ ఆఫ్ చేస్తే మనం 1 minute తర్వాత మాత్రమే షట్ డౌన్ అవుతుంది. ఈ 1 minuteలో టైమర్ ఆన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి షట్ డౌన్ అయ్యే 1 minuteలో ఏంటంటే మళ్ళీ ఒక 1 hour తర్వాత కానీ 2 hours తర్వాత కానీ మనకి ఏసీ ఆన్ అవ్వాలంటే ఈ 1 minute గ్యాప్లో మనం టైమర్ ఆన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు ఇందులో. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా మెంబర్స్ని బట్టి ఏసీ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది కూలింగ్. 5 members కావాలా, 4 members కావాలా, 3 members కావాలనేది. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏసీ. నెక్స్ట్ వచ్చేసి మనం రిమోట్ ఆపరేషన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా రిమోట్ యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది. ఇంకా ఆఫ్ ఆన్ బటన్ అందరూ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే ఏంటంటే మనకి ఆ డిస్ప్లే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఏసీ మీద, ఎల్ఈడి డిస్ప్లే. నెక్స్ట్ వర్టికల్ హారిజంటల్ స్వింగ్ అయితే ఇచ్చారు. సో ఇది మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు టాప్, బాటమ్, మిడిల్ ఆర్ లెఫ్ట్, రైట్ ఎక్కడైనా సరే స్వింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల రూమ్ 4 వైపులా కూలింగ్ అయితే చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్ అలాగే ఫ్యాన్, ఈ రెండు మనకి ఆల్రెడీ తెలుసు. టెంపరేచర్ మనం అప్ అండ్ డౌన్ అంటే పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. అలాగే ఫ్యాన్, ఈ టెంపరేచర్ రెండు అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 24 to 26 లోపు అయితే పెట్టుకొని మీ రూమ్ సైజుని పెట్టి, అలా అయితే మనకి కొంచెం కరెంట్ బిల్ అంటే పవర్ సేవింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మై మోడ్ అవసరం లేదు. ఇంకా తర్వాత మనకి టైమర్ ఆన్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఏసీ ఆఫ్ చేస్తారో 1 minute టైం పడుతుంది కదా ఆఫ్ అవ్వడానికి. ఈ లోపు ఏంటంటే మీరు టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒక 1 hour తర్వాత మీకు ఏసీ ఆన్ అవ్వాలనుకోండి, మీరు 1 hour టైం సెట్ చేసుకొని మీకు ఏసీ ఆఫ్ అయిన తర్వాత 1 hour తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏసీ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ టైమర్ ఆఫ్, ఆల్రెడీ తెలుసుగా దీని గురించి. మీరు ఒక 1 hour 2 hour తర్వాత ఏసీ ఆఫ్ అయిపోవాలనుకుంటే మీకు టైమర్ సెట్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 5-in-1 మోడ్ కానీ, వైఫై కానీ ఏమేమి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా సైలెంట్ ఏంటంటే మనకి ఒక ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గి కూలింగ్ అయితే వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంక లాక్, ఒకవేళ మీరు ఏదన్నా అంటే పిల్లలు ఉన్నారనుకుంటే చైల్డ్ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. లాక్ వేసుకుంటే మీకు ఏ కీస్ అయితే ప్రెస్ అవ్వదు. ఒకవేళ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయనుకుంటే ఈ లాస్ట్ ఆప్షన్ అంటే రీసెట్ బటన్ సెట్ చేసుకుంటే మీకు మొత్తం రీసెట్ అవుతుంది. ఇంకా ఏసీ ఇన్స్టాల్ చేయించి నేనైతే హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, ఎలా ఉందమ్మా ఏంటని చెప్పేసి అడిగితే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుందని చెప్పింది. సో ఇది కదా మనకు కావాల్సింది, ఇంకంత మించి ఇంకేం కావాలి. ఇంకా కరెక్ట్గా మదర్స్ డే రోజు అయితే ఏసీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. మదర్స్ డే రోజు ఒక గొప్ప గిఫ్ట్ లేకపోయినా సరే ఒక చిన్న మంచి గిఫ్ట్ అయితే ఇచ్చినట్టు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్స్ డే కూడా వచ్చేసింది కదా, సో హ్యాపీ మదర్స్ డే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.